ఇప్పుడు ఎలా అంటేనండి చెరపకుర చెడేవు అనే ఒక సామెతోటి ఉంటుందండి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్రదిష్టంతా కలిపి మూట కట్టుకుంటుందేమో అని అభిప్రాయం. ఎందుకురా ఈ మాటలు అంటానంటే, కూటమి ప్రభుత్వం చేసే కొన్ని సంఘటనలు అలా ఉంటున్నాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎలాంటి వ్యక్తి ఏంటనేది తెలుసు. యాక్చువల్గా నన్ను అడిగితే ఆయనకి 2 తెలుగు రాష్ట్రాల్లో విశేష అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి, ఆయన తీసుకొచ్చిన సంఘ సంస్కరణలు అలాంటివి. 1 కాదు 2 కాదు, ఆయన ఏం చేసినా కానీ మంచిగా చేశాడు పేద ప్రజలకి. రూపాయికి వైద్యం చేసిన గొప్ప డాక్టర్ ఆయన. కాబట్టి ఆయన ఇప్పుడు లేరు. ఆయన పేరు మీద అయితే కొన్ని ఉండిపోయి 108 కానీ 104 కానీ ఇలా చాలా ఆయన చేసినవి అన్నీ కాదు, ఆరోగ్యశ్రీ అని కానీ ఇలా కొన్ని అయితే కనుక ఉన్నాయి. ఎందుకంటే స్వతహాగా ఆయన వైద్యుడు. వైఎస్ఆర్ కేవలం రూపాయికే వైద్యం చేసి నిరుపేదల ప్రేమానురాగాలు పొందాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహాలని ధ్వంసం చేయాలనుకోవడం అది ఎంతవరకు సమంజసమని మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రకంగా చేస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా అనేది నా అభిప్రాయం. మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని వీడియో చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడే మాటల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విజయవాడ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు అసలు ఏం జరిగిందో మీకు తెలుసు, నేను చెప్పనవసరంలా. కూటమి అధికారంలోకి రాగానే కొంతమంది దొండగులు వెళ్ళి ఏంటి ఆ వైఎస్ఆర్ వర్సిటీ మీద ఉండే ఆ వైఎస్ఆర్ అనే పేరు ఏదైతే అక్షరాలు ఉన్నాయో గుణబాలు పెట్టి ఎరగదీసేసి అటు లాగేసి నానా రభస చేసేసారు. గుర్తుంది కదా చాలామందికి. అలా చేయడం వల్ల, అలాంటి పనుల వల్ల మరలా మనం వస్తామో రామో మనకు తెలియాలా. అందుకే అన్నాను నేను, అప్రదిష్ట మూట కట్టుకుంటుందేమో కూటమి ప్రభుత్వం అని. కాబట్టి అలాంటి కొన్ని సంఘటనలు అయితే కనుక జరిగాయి. ఇప్పుడు ఏంటంటే అప్పుడే తీసేయాలనుకున్నారు ఏది వైఎస్ఆర్ విగ్రహం. కానీ కుదరదు, దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయని ఆలోచించి ఆగి ఇప్పుడైతే కనుక వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించే కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి అని వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు రానంటే కనుక అప్పట్లో వైఎస్ఆర్ ఏదైతే ఆ పేరు తొలగించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకున్నారో ఇప్పుడు విగ్రహాన్ని తొలగించి అసలు వైఎస్ఆర్ అనేది అన్నీ అక్కడి నుంచి తీసేయాలి అని అయితే కనుక భావిస్తున్నారు. అందుగురించే దానికి తగ్గట్టుగానే బుధవారం వర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అది ఈసీ ఉంటుంది కదా, ఆ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి చెప్తాను మీకు. అది ఎలా అంటే వర్సిటీలోకి టీడీపీ మోకలో చొరబడి వైఎస్ఆర్ పేరును తొలగించి సాడిజాన్ని ప్రదర్శించారు అప్పట్లో. అనంతరం వర్సిటీకి వైఎస్ఆర్ పేరును ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఏకంగా వర్సిటీ ప్రాంగణంలోని మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహం తొలగింపునకు ప్రభుత్వం పూనుకుంటుంది. ఎలాగా? విగ్రహం తొలగింపు అజెండాతో బుధవారం వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ సమావేశం అవుతుంది. గత ప్రభుత్వంలో వర్సిటీ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన వెంటనే ఈ విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ నాయకులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అయితే ఒత్తిడి తెచ్చారు. అయితే ఈసీలో తీర్మానం చేసి విగ్రహం ఏర్పాటు చేసినందుకు తిరిగి మళ్ళీ అదే ఈసీలో తీర్మానం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ తీర్మానం చేసే కదా విగ్రహం పెట్టారు. మరలా తీర్మానం చేస్తే కానీ విగ్రహం తొలగించడానికి కుదరదు. ఆ తీర్మానం చేయాలంటే అక్కడ ఖచ్చితంగా ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శాశ్వత వీసీ డాక్టర్ బాబ్జీతో బలవంతంగా రాజీనామా చేయించారు. అనంతరం శాశ్వత వీసీ లేకపోవడంతో ఈసీలో విగ్రహం తొలగింపుకు తీర్మానం చేయలేకపోయారు. అందువల్ల ఇంతకాలం ఆగిందని అంటారు. తర్వాత గత ఏప్రిల్లో కొత్త వీసీని, జూన్లో ఈసీని నియమించింది. ఈ క్రమంలో కొత్త ఈసీ జూన్లో నియమించిన తొలి భేటీలోనే వైఎస్ఆర్ విగ్రహం తొలగింపునకు తీర్మానం చేయాలని నిర్ణయించారంట. అది విషయం. వైఎస్ఆర్ విగ్రహంపై ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తోందనడానికి ఈ ఘటనే పెద్ద నిదర్శనంగా తెలుస్తుంది అని చాలామంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే అలా విగ్రహాలు తీస్తే, ఎందుకంటే ప్రజలు అభిమానించే నాయకులు కొంతమంది ఉంటారు. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, అలాగే వైఎస్ఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు కొంతమందికి దగ్గరయ్యారు, కొన్ని మనసులకు దగ్గరయ్యారు, కొన్ని లక్షల మందికి. కాబట్టి అలాంటి వాటికి జోలికి పోవటమే మంచిది. ఆల్రెడీ సర్వేలు అయ్యి చూస్తున్నాం మనం కూటమి మీద. మహాభయంకరంగా అయితే కనుక దారుణంగా ఉన్నాయి సర్వేల విషయంలో అయితే కనుక. తీవ్ర అసంతృప్తి కొన్ని పథకాల విషయంలో కావచ్చు,
కొన్ని సంఘటనల విషయం కాబట్టి తీవ్ర అసంతృప్తి అయితే ఉంటుందని సర్వేలు పెద్ద సర్వేలు తేడా అవుతున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందో నియోజకవర్గాల్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాటిస్టిక్స్లో చాలా మంది తెలుస్తుంది. ఇలాంటి పనులు చేస్తే మరీ దారుణం ఇంకా మొత్తం ఎలా అంటే మూట కట్టుకున్నట్టు అవుతుంది కదా, అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం కరెక్ట్ అయితే కనుక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో నాకు మోటివేషన్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.